హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. మనకి బిగ్ బాస్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో ఒక రచ్చ రచ్చ జరిగింది. వాళ్ళ గొడవతో ఆడియన్స్కి కొంచెం ఎంటర్టైన్ చేశారు. అలాగే ఏం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చారనమాట. సో గౌతమ్ వర్సెస్ నిఖిల్ పోటాపోటీ ఫైట్స్ వాళ్ళ వార్ జరిగింది. సో ఫస్ట్ ఒకరికి సపోర్ట్ నాకు సపోర్ట్ అన్నట్టు ఎవరికి సపోర్ట్ వాళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది. అండ్ నిఖిల్‌కి సపోర్ట్ రోహిణి, అవినాష్ వీళ్ళు మాట్లాడడం అంటే సపోర్ట్ అని కాదు. సో నిఖిల్ వాళ్ళకి చెప్తున్నట్లు వాళ్ళకి సంథింగ్ అలా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరూ కూడా ఎలిమినేషన్స్‌లో ఉన్నారు అని అన్నారు. కాకపోతే బిగ్ బాస్ కొంచెం అట్లా మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా! అప్పుడప్పుడు. ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిందనమాట. సో మీలో మీరు కొట్టుకు సావండి, సెకండ్ ఫైనలిస్ట్‌కి మళ్ళీ సంథింగ్ ఎలిమినేషన్స్ అది ఇది ఉంటుందనేసి ఒక చిన్న గేమ్ లాంటిది సంథింగ్ ఇలా చెప్పడం జరిగిన తర్వాత సో వాళ్ళు ఒకరి మీద ఒకరు పాయింట్స్ రేజ్ చేసుకొని ఎలిమినేట్ చేయడానికి సో చెప్పడం. అండ్ అవినాష్ వచ్చేసి విష్ణు గురించి మాట్లాడి విష్ణు ఉండడం కరెక్ట్ కాదు, విష్ణు అసలు హౌస్‌లో ఉండడం కరెక్ట్ కాదు అన్న పాయింట్‌లో మాట్లాడారు. అండ్ విష్ణు విషయానికి వచ్చేసరికి విష్ణు గౌతమ్ గురించి మాట్లాడారు. సో ఎవరితో ఎక్కువ కలవరు, ఒక్కరే ఉంటారు. సో ఇలా మాట్లాడడం జరిగింది. సో ఆ టైంలో అసలు గౌతమ్ అనాల్సిందేమో, "నువ్వు పృథ్వీ వెంట పడితే నేను నీకెక్కడ కనిపిస్తానమ్మా వేరే వాళ్ళతో మాట్లాడింది" అని అనాల్సింది. బట్ ఆ టైంలో అంత మైండ్‌కి రాలేదేమో. సో అది వదిలేసారు. అండ్ ఇప్పుడు నిఖిల్, గౌతమ్ విషయానికొచ్చేసరికి నేను సెకండ్ ఫైనలిస్ట్‌గా ఉండడం నీకు నచ్చదా అన్న క్వెషన్‌ని రేజ్ చేశారు. అంటే గౌతమ్‌ని అడిగినట్టు అనిపించింది మనకు. అండ్ గౌతమ్ కొన్ని మాటలు కూడా మాట్లాడారు. అండ్ సీత చెప్పింది అది ఇది అని, సీత టాపిక్ వచ్చింది యష్మిని యూజ్ చేసుకున్నట్టు అది ఇది అని కొంచెం డిఫరెంట్‌గా కొంచెం మరీ దిగిపోయి మాట్లాడినట్టు అనిపించింది. సో అప్పుడు నిఖిల్ అన్నారు కదా! సో ప్రేరణ నువ్వు నీ గురించి కూడా మాట్లాడుకున్నారు కదా! సో దానికేమంటావు అని నిఖిల్ క్వెషన్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు గౌతమ్ అన్నారు, మాది సీతాఫలం గురించి గొడవ అయింది. సో దానికి అంత ఏం లేదంటే, సో మీది అంత ఏం లేనప్పుడు మాది కూడా అంత ఏం లేదు. మీరెందుకు ఫోకస్ చేస్తున్నారు మా మీద అన్నట్టు నిఖిల్ మాట్లాడడం జరిగింది. సో అండ్ దాని తర్వాత ఒకరి గురించి ఒకరు టాస్క్‌ల గురించి సో నువ్వేంటి అంటే నువ్వేంటి అని గొడవలు పడడం. సో ఒక మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఎలిమినేషన్స్‌కి ఇప్పుడు నామినేట్ చేయడానికి సో ఒక రీజన్స్ వెతుక్కున్నారని అనిపిస్తుంది. సో వీళ్ళు రియల్‌గా చేశారా? బిగ్ బాస్ చేపించారా? సో అది చాలా అంటే స్క్రిప్ట్ అని అంటారు, స్క్రిప్ట్ కాదు అని అంటారు. సో వాళ్ళు గొడవ పడడం అండ్ అలాగే ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం. అండ్ ఇప్పుడు ఒక రీజన్ వెతుక్కోవాలి గదా! అంటే ఎవరిని నామినేట్ జేయాలంటే వాళ్ళతో ఒక రీజన్ వెతుక్కోవాలి. అండ్ ఇప్పుడు గౌతమ్ విషయానికొచ్చినా గానీ, అవతల వాళ్ళేం మాట్లాడతారు? వాళ్ళని ఇంకా ఎక్కువ జేసి జనాలు వాళ్ళని హేట్ జేసేలాగా చూపించుదాం అనేసి అనుకుంటాడో మరి ఎట్లనో నాకర్థం గాదు. సో, ప్రేరణ విషయానికొచ్చినా అట్లనే జేసిండు. అండ్ నబిల్ విషయంకొచ్చినా అట్లనే జేసిండు. సో, వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటే ఇతను కొంచెం మెల్లి మెల్లిగా అది మంటకి ఆయిలేస్తే మంట ఎట్లా కిరోసిన్ పోస్తే ఎట్లా ఎక్కువైతది. సో, అట్లా కొంచెం ఏస్తాడు. వాళ్ళకేమో అస్సలు ఎవ్వరైనా ఎందుకు పడతారు అసలు ఒక మాట అంటే? అలాంటిది రియాలిటీ షోలో బిగ్ బాస్‌లో ఎవ్వరైనా పడతారు అసల. అందరూ వచ్చింది టైటిల్ విన్ అవ్వాలనే కదా! సో, నువ్వు కరెక్ట్ గాదు, నువ్వు గేమ్ కరెక్ట్ ఆడట్లేదు, అసలు నీకు టైటిల్ రావడం వేస్ట్, అసలు నువ్వు గేమ్స్ బాగా ఆడట్లేదు అంటే ఎవ్వరు పడరు. సో, వాళ్ళ నుంచి ఏం ఆన్సర్స్ ఒస్తాయి. సో, నేను ఎలిమినేట్ జేయడానికి కరెక్ట్ రీజన్ దొరుకుతుంది కదా! అన్న పాయింట్‌లో చూసుకుంటారో ఏమో తెలీదు. బట్ మొత్తానికైతే వీళ్ళ గొడవ రచ్చ రచ్చ చేసేసిర్రు. అండ్ మీకేమనిపిస్తుంది? అండ్ ఎవరు టైటిల్ విన్ అవుతారు? సో, వీళ్ళిద్దరిట్లల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ విషయానికొస్తే ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ అనేసి అనుకుంటున్నారు. బట్ వీళ్ళుంటారా? వీళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళొస్తారో? అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.